విద్యార్థులందరికీ గ్రూప్ 1 గ్రూప్ 2 సిఏ బై జీవీ రావు సార్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మిషన్ దివ్యాస్త్ర మీలో చాలామంది వినే ఉంటారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ దివ్యాస్త్ర అంటే ఏమిటి, దీని వెనకాల ఉన్నటువంటి సంస్థలు ఏమిటి, దీని వెనకాల ఉన్న మనుషులు ఎవరు, MIRV టెక్నాలజీ అంటే ఏమిటి, అగ్ని 5 సిరీస్ ఆఫ్ మిసైల్స్ యొక్క రేంజ్ ఎంత, అలాగే బాలిస్టిక్ మిసైల్స్కి క్రూయిజ్ మిసైల్స్కి మధ్య డిఫరెన్స్ ఏమిటి, అబాబీల్ మిసైల్ గురించి మీరు వినే ఉంటారు, ఇది ఏ దేశానికి సంబంధించింది, ఇవన్నీ మీకు 10 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా కోపర్నికస్ ప్రోగ్రామ్, సెంటినెల్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్, డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, వీటిలో చాలా విషయాల గురించి మీలో కొంతమంది విని ఉండరు, వీటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేటెన్సీ అంటే ఏమిటి, 5Gతో లేటెన్సీ ఎలా తగ్గుతుంది, తక్కువ లేటెన్సీ ఉండటం ఎందుకు ఉపయోగం, ఇవన్నీ. అలాగే లిథియం అయాన్ బ్యాటరీలో ఉండే కాంపోనెంట్స్ ఏమిటి, యానోడ్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, క్యాథోడ్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఇక యానోడ్లో ఉండే కాంపోనెంట్స్, క్యాథోడ్లో ఉండే కాంపోనెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ లభ్యం అవుతున్నాయి. అంతేకాకుండా సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ గురించి ఎందుకు రీసెర్చ్ జరుగుతోంది, ఈ లిథియం అయాన్ బ్యాటరీతో వచ్చిన ఇబ్బంది ఏమిటి, ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు రాగల 20 నిమిషాల సేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ దివ్యాస్త్ర ఇది ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి ముందు 4 బేసిక్ పాయింట్స్ చెప్తాను. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు, APJ అబ్దుల్ కలాం ఐలాండ్, ఒడిషా. తర్వాత దీని వెనకాల ఉన్నటువంటి ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవరు, షీనా రాణి. తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ASL ఫెసిలిటీ, ఇది DRDO లెబొరేటరీ అనమాట. ఇది ఈ యొక్క మిషన్ దివ్యాస్త్రతోటి లింక్ అయ్యింది. అంటే వీళ్ళే ప్రముఖంగా దీన్ని డిజైన్ చేయటంలో ముఖ్యమైనటువంటి రోల్ పోషించారనమాట. షీనా రాణి పేరు గుర్తుపెట్టుకోండి, ఆవిడ ప్రోగ్రామ్ డైరెక్టర్. సరే, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బేసిక్గా మీకు అసలు బాలిస్టిక్ మిసైల్స్కి క్రూయిజ్ మిసైల్స్కి తేడా ఏమిటన్నది చెప్తాను. మాటిమాటికి మీరు వింటూ ఉంటారు క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్. క్రూయిజ్ మిసైల్స్ అంటే ఏమీ లేదు, విమానంలో పైలట్ ఉంటాడు, పైలట్ లేకుండా ఉన్నటువంటి ఇంజన్ ఉన్నటువంటి మిసైల్స్ అనమాట. అవి క్రూయిజ్ మిసైల్స్. అంటే అవి సెల్ఫ్ ప్రొపెల్డ్, ఒక్క పైలట్ మాత్రమే ఉండడు, మనుషులు ఎవరూ ఉండరు. అవి మనం ఇక్కడ నుంచి గైడ్ చేస్తామన్నమాట, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేటువంటిది. అర్థమైంది కదా. సో క్రూయిజ్ మిసైల్స్ అంటే సెల్ఫ్ ప్రొపెల్డ్, తక్కువ ఎత్తులో వెళుతూ ఉంటాయి. తర్వాత బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏమిటంటే మనం వాటిని రాకెట్స్తో పైకి లాంచ్ చేస్తాం. ఆ తర్వాత మిగతా స్టేజెస్లో అవి గ్రావిటీని ఫాలో అయిపోయి, మీ అందరికీ తెలుసు కదా, కొంత దూరం మనం పైకి నెట్టేసామనుకోండి, ఆ తర్వాత గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్ మూలంగా ఒక ట్రెజెక్టరీని తీసుకొని అవి కింద పడిపోతాయి అన్నమాట. అంటే ఎక్కడైనా సరే లాంగ్ డిస్టెన్స్లో మనం లాంచ్ చేయాలంటే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని, ఎక్కడో ఒక 5,000 కిలోమీటర్ల దూరంలో మన శత్రువులకు సంబంధించిన స్థావరాలు ఉన్నాయనుకోండి, 5,000 కిలోమీటర్ల దూరానికి మనం ఒక వార్ హెడ్ని పంపించాలనుకోండి, ఒక న్యూక్లియర్ వార్ హెడ్ని పంపించాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మొత్తం ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్ చేస్తాం. అక్కడికి ఈ న్యూక్లియర్ వార్ హెడ్ వెళ్ళాలంటే నేను రాకెట్ ద్వారా ఎంత ఎత్తు ప్రయోగించాలి, తర్వాత అది ఏ షేప్ తీసుకుంటుంది, మీ అందరికీ తెలుసు ప్రొజెక్టైల్ అని చెప్పి వినే ఉంటారు చిన్న క్లాసుల్లో. అంటే మనం పైకి దాన్ని లాంచ్ చేస్తే ఆ తర్వాత గ్రావిటీ మూలంగా, గురుత్వాకర్షణ శక్తి మూలంగా అది ఆటోమేటిక్గా పైనుంచి ఇలా టార్గెట్ మీద పడిపోతుంది అనమాట. అంటే త్రూఅవుట్ ఫ్లైట్ మనం దాన్ని గైడ్ చెయ్యం. ఇనిషియల్ స్టేజెస్లో మనం దాన్ని పైకి రాకెట్ ద్వారా ఎక్కువ స్పీడ్తో పంపిస్తామన్నమాట. ఎక్కడ పడాలి, ఎవరి మీద మన కాన్సన్ట్రేషన్, శత్రుసేనలు ఎక్కడున్నాయి, శత్రువులకు సంబంధించినటువంటివి స్థావరాలు ఎక్కడున్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసి ఇక్కడి నుంచి మనం రాకెట్లో దాన్ని పైకి పంపించేస్తామన్నమాట. తర్వాత గ్రావిటీ తోటి అది అక్కడికి వెళ్ళి హిట్ చేస్తుంది. ఇది బాలిస్టిక్ మిసైల్స్. లాంగ్ రేంజ్కి వెళ్ళాలంటే మనం బాలిస్టిక్ మిసైల్స్ వాడతామన్నమాట. క్రూయిజ్ మిసైల్స్ అంటే వాటిని కంటిన్యూస్గా గైడ్ చేస్తాం. ఒక జెట్ ఇంజన్ ఉంటుంది, జస్ట్ లైక్ విమానం, అందులో పైలట్ మాత్రమే ఉండడు. మీకు ఇప్పుడు క్రూయిజ్ మిసైల్స్కి అలాగే బాలిస్టిక్ మిసైల్స్కి డిఫరెన్సెస్ చెప్పాను. తర్వాత అగ్ని 5, అగ్ని సిరీస్లో 1, 2, 3, 4, 5
అగ్ని 5కి సంబంధించి మన దేశం ఏం చెప్తుందంటే ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్తుంది. ఇంటర్మీడియట్ రేంజ్ అంటే ఏమిటంటే ఆ యొక్క మిసైల్ ఏదైనా వార్ హెడ్ని తీసుకొని వెళ్ళగలిగినటువంటి రేంజ్ 5,500 కిలోమీటర్ల లోపు ఉంటుంది. 5,500 కిలోమీటర్ల లోపు ఉంటుందన్నమాట. 5,500 కిలోమీటర్లు దాటితే దాన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటాం. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే 5,500 కిలోమీటర్లు దాటాలి. ఇక అగ్ని 5 మిసైల్ విషయానికి వస్తే మన దేశమేమో ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్తోంది. 5,000 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తోంది. అయితే చైనా కావచ్చు, అలాగే ఇతర దేశాలు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మన అగ్ని 5 అనేది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. దీని కెపబిలిటీ 7,000, 8,000 కిలోమీటర్ల దాకా ఉంది. చైనాలో ఏ ప్రాంతానికైనా వెళ్ళగలదు అని చెప్పి బయట కంట్రీస్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఏదేమైనప్పటికీ కూడా మన ప్రభుత్వ వెర్షన్నే ఫాలో అవ్వాలి కాబట్టి మనం దాన్ని ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనే అందాం. 5,000 కిలోమీటర్ల రేంజ్ అని చెప్పి గుర్తుపెట్టుకుందాం. అయితే మన దేశానికి 7,000, 8,000 ఆ కెపబిలిటీ కూడా ఉంది అని మాత్రం మర్చిపోకండి. అంటే అగ్ని 5 మిసైల్ మన దేశం దాస్తోంది అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. 7,000, 8,000 కిలోమీటర్స్ రేంజ్కి దాన్ని డిజైన్ చేశారు అని చెప్పి చైనా చెప్తోందనమాట. సరే, ఇది ఒక విషయం. మీ అందరికీ తెలుసు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. ఇలా అగ్ని 1, అగ్ని 2, ఇలా అగ్ని 5 దాకా డెవలప్ చేయడం జరిగిందనమాట. సరే, ఇంకోటి ఏంటి, మీకు బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్ చెప్పాను, అగ్ని 5 గురించి చెప్పాను, మిషన్ దివ్యాస్త్ర వెనకాల ఉన్న సంస్థలు, మనుషులు చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, ఈ MIRV టెక్నాలజీ. దీని గురించి తెలుసుకోబోయే ముందు ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, ఒక మిసైల్ని లాంచ్ చేసామనుకోండి. ఒక మిసైల్ని లాంచ్ చేసినప్పుడు ఒక్కదానినే టార్గెట్ చేస్తాం మనం. అది 5,000 కిలోమీటర్ల దూరంలో కావచ్చు, 4,000 కిలోమీటర్ల దూరంలో కావచ్చు, 6,000 కిలోమీటర్ల దూరంలో కావచ్చు. మనం ఒక్క స్థావరాన్నే టార్గెట్ చేస్తాం. అంటే అది ఒక్క న్యూక్లియర్ వార్ హెడ్నే తీసుకెళ్ళగలదు. మనం ఎందుకు లాంచ్ చేస్తాం మిసైల్ని? లాంచ్ చేసి మన శత్రు సేనలు కానీ, లేకపోతే శత్రువులకు సంబంధించిన స్థావరాలు కానీ, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటి మీద దాడి చేయడానికి మనం ఈ మిసైల్స్ని ప్రయోగిస్తాం. ఇప్పటిదాకా మనకున్న టెక్నాలజీ ప్రకారం ఏమిటి, మనం ఒక్క స్థావరాన్నే టార్గెట్ చేయగలం. అంటే ఒక్క మిసైల్ ద్వారా ఒక్క శత్రు స్థావరాన్నే ధ్వంసం చేయగలం. కానీ MIRV టెక్నాలజీ అంటే ఏమిటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. అంటే మనం ఒక్క మిసైల్ని లాంచ్ చేసి 4-5 స్థావరాలని మనం ఒకేసారి టార్గెట్ చేయొచ్చు. అంటే వేరు వేరు డైరెక్షన్స్లో ఒక చోట, అంటే 3,000 కిలోమీటర్ల దూరంలో ఒక శత్రు స్థావరం ఉందనుకోండి, 4,000 కిలోమీటర్ల దూరంలో ఒకటి ఉందనుకోండి, ఇటుపక్క ఒకటి ఉందనుకోండి, అటుపక్క ఒకటి ఉందనుకోండి. అలాంటి వాటిని 4-5 కరెక్ట్గా ఎన్నిటిని టార్గెట్ చేయగలదు అనేటువంటిది క్లారిటీ లేదు. కానీ ఒకేసారి 4-5 స్థావరాలని ఒకే ఒక్క మిసైల్ ద్వారా టార్గెట్ చేయటాన్ని ఈ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ అంటారు, MIRVs. ఈ టెక్నాలజీ చాలా కష్టం. అంటే ఒకే ఒక్క మిసైల్ని పైకి పంపిస్తూ మనం ఎక్కడ కావాలంటే అక్కడ కనీసం 4-5 చోట్ల మనం ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ని పంపించి ఒకే ఒక్క మిసైల్తో 4-5 స్థావరాలని, అవి 1,000 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, 500 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, ఒకేసారి 3-4 న్యూక్లియర్ వార్ హెడ్స్ని పంపించి 3-4 స్థావరాలని ధ్వంసం చేయడానికి ఈ MIRV టెక్నాలజీ ఉపయోగపడుతుంది. MIRV టెక్నాలజీ మూలంగా ఏమవుతుందంటే, సబ్మెరైన్ నుంచి మనం బాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేస్తాం కదా. సబ్మెరైన్స్ అంటే శత్రువులకి కనబడకుండా సముద్రంలో ఎక్కడో కింద ఉంటాయి. వాటికి స్టెల్త్ టెక్నాలజీ అని పేరు. స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏమిటంటే శత్రువులకి అవి కనపడకూడదు, శత్రువుల రాడార్స్ వీటిని పట్టుకోకూడదు. అందుకే సబ్మరైన్స్ తయారు చేయడం చాలా కాస్ట్లీ అనమాట. సబ్మరైన్స్ నుంచి మనం బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే లాంచ్ చేస్తామో అక్కడ స్పేస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ బాలిస్టిక్ మిసైల్స్ని మనం అక్కడ పెట్టుకోలేము.
తక్కువ బాలిస్టిక్ మిసైల్స్ని మాత్రమే పెట్టుకోగలం. అయితే తక్కువ బాలిస్టిక్ మిసైల్స్ని పెట్టుకున్నప్పటికీ కూడా మనం ఎక్కువ మల్టిపుల్ టార్గెట్స్ని ఎయిమ్ చేయొచ్చు అనమాట. అందుకే దీని ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా దేశాలు ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. అంటే ఈ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ అనమాట. మనం ఒక మిసైల్ని లాంచ్ చేస్తే ఆ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ఏం చేస్తుందంటే దీన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ మిసైల్ వెళ్ళి దాన్ని ధ్వంసం చేయకుండా కాపాడుతుంది అనమాట. దాన్ని మిసైల్ డిఫెన్స్ షీల్డ్ అంటారు. అయితే ఇలా MIRV టెక్నాలజీ ద్వారా ఒకేసారి మనం 3-4 చోట్ల టార్గెట్ చేస్తాం కాబట్టి ఈ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ వాళ్ళ స్థావరాలని కాపాడలేకపోవచ్చు. అందుకే MIRV టెక్నాలజీ అనేటువంటిది చాలా వైటల్ అన్నమాట. సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే అక్కడ స్పేస్ ఎక్కువగా ఉండదు కాబట్టి, అవి హిడెన్గా సముద్రం లోపల ఉంటాయి కాబట్టి ఆ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే లాంచ్ చేస్తారో ఒకే ఒక్క మిసైల్తో మీరు 3-4 స్థావరాలను ధ్వంసం చేయొచ్చు అనమాట. ఈ టెక్నాలజీ కన్ఫర్మ్డ్గా ఉన్నటువంటి దేశాలు 5 మాత్రమే. అవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా, తర్వాత ఫ్రాన్స్, అలాగే ఇంకొకటి UK. ఈ 5 దేశాలు ఏవైతే పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నాయో వాటికే కన్ఫర్మ్డ్గా MIRV టెక్నాలజీ ఉందన్నమాట. పాకిస్తాన్కి సంబంధించి కొంత ఇది ఉంది, అంటే ఉందా లేదా అనేటువంటి సందేహం ఉంది. పాకిస్తాన్ అబాబీల్ అనే మిసైల్ని తయారు చేసింది. దానికి MIRV టెక్నాలజీ ఉంది అని చెప్పి అమెరికా చెప్తోంది. కానీ ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదనమాట. అర్థమైంది కదా? సో అన్నీ మీకు వివరంగా చెప్పాను. ఇంకొక విషయానికి వెళదాం. అది కోపర్నికస్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి, సెంటినల్ గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ అంటే ఏమిటి. కోపర్నికస్ ప్రోగ్రామ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ యొక్క అర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్. వాళ్ళు మొత్తం సెంటినల్ సిరీస్లో 6 శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నారు. ఈ 6 శాటిలైట్స్ కూడా ఏం చేస్తాయంటే బ్యాడ్ వెదర్లో మొత్తం పారామీటర్స్ అన్నీ రికార్డ్ చేయడానికి, అలాగే సముద్రం యొక్క లెవెల్ పెరుగుతుందా, అలాగే క్రాప్స్ హెల్త్ ఎలా ఉంది, అలాగే అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ ఏ గ్యాస్ ఎంత % ఉంది, అట్మాస్ఫియర్లో పొల్యూటెంట్స్ ఎంత % ఉన్నాయి, మిథేన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ఇవన్నీ ఉన్నటువంటి కేపబిలిటీ సెంటినల్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్. కోపర్నికస్ అనగానే, సెంటినల్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ అనగానే యూరోపియన్ యూనియన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైనది డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్. దీని గురించి మనకే కాదు శాస్త్రవేత్తలకు కూడా పెద్ద తెలియదు. ఇక్కడ ఏంటంటే మనకు కనిపించేటువంటి గెలాక్సీస్ కావచ్చు, మనకు కనిపించేటువంటి యూనివర్స్ అంటే విశ్వం ఏదైతే ఉందో అది కేవలం 5% మాత్రమే అని చెప్తున్నారు. విజిబుల్ యూనివర్స్ అంటాం, కేవలం 5%. మిగతా 95% గురించి మనకు తెలియదు. అదంతా ఒక మిస్టరీ. అందులో మనకి ఇక్కడ చూస్తే 68% అనేది డార్క్ ఎనర్జీ అనమాట. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, మన యూనివర్స్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. దానికి కారణం ఈ 68% ఉన్నటువంటి డార్క్ ఎనర్జీ. అలాగే డార్క్ మ్యాటర్, అక్కడ అసలు లైట్ మనకేమి బయటికి రాదు, అక్కడ ఏమీ తెలియదు. సో అందుకని డార్క్ మ్యాటర్ అనేది 27%. సో ఈ పదాలు తరచుగా వార్తల్లో వస్తూ ఉంటాయి, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ. జస్ట్ గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు శాస్త్రజ్ఞులకు కూడా తెలియదు ఇంతవరకు. తర్వాత 5G, 4G విషయానికి వస్తే లేటెన్సీ అనేటువంటిది అక్కడ దాదాపు 50 మిల్లీ సెకండ్స్ నుంచి 100 మిల్లీ సెకండ్స్ దాకా ఉంటుంది. ఇక 5G విషయానికి వచ్చేసరికి లేటెన్సీ బాగా తగ్గిపోతుంది. 1 మిల్లీ సెకండ్ నుంచి 10 మిల్లీ సెకండ్స్ మధ్యలో ఉంటుంది. అసలు ఈ లేటెన్సీ అంటే ఏమిటి? టైం ఎంత పడుతుంది ఒక డివైస్కి ఆ యొక్క నెట్వర్క్కి మధ్య ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ని, ప్యాకెట్స్ ఆఫ్ డేటాని అక్కడ నెట్వర్క్ నుంచి మన మొబైల్స్ పంపించాలనుకోండి, ఎంత టైం పడుతుంది? అది మిల్లీ సెకండ్స్. మనలాంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. కానీ వీడియో గేమ్స్, రియల్ టైం వీడియో గేమ్స్ ఆడుకునే వాళ్ళకి, రియల్ టైం సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ చేసేటప్పుడు
ఇలాంటి అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్యాక్టరీ ఫ్లోర్లో కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ లేట్ అయినా కూడా పెద్ద ప్రమాదాలు జరగచ్చు. అందుకే కొన్నిటికి ఈ లేటెన్సీ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 5G వచ్చిన తర్వాత 2 ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమిటంటే మీరు మీ మొబైల్ని ఆపరేట్ చేస్తూ మీ రిఫ్రిజిరేటర్ని ఆన్ చేసుకుంటారు. మీరు ఎక్కడో ఉంటారు 10 కిలోమీటర్ల దూరంలో. మీరు ఇంటికి రావడానికి ముందే మీ మైక్రోవేవ్ ఓవెన్ని ఆన్ చేసుకుంటారు, ఇంట్లో ఏసీలు ఆన్ చేసుకుంటారు. అదంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. మెషిన్ టు మెషిన్ కనెక్షన్ అంటాం. అంతేకాకుండా లేటెన్సీ తగ్గించటం అంటే టైం ల్యాగ్ ఏదైతే ఉందో, ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి నెట్వర్క్ నుంచి మన ఫోన్కి రావడానికి ఎంత టైం పడుతుంది, అది మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. అది తగ్గించడం వల్ల రియల్ టైం అప్లికేషన్స్ పాసిబిలిటీ అవుతాయి. అంటే మీకు డ్రైవర్లెస్ కార్స్, అక్కడ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ లేట్ అయినా కూడా యాక్సిడెంట్ జరగచ్చు. రోబోటిక్ సర్జరీస్, అలాగే మెషిన్ ఫ్లోర్లో కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ లేట్ అయినా కూడా కొన్ని ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే వీడియో గేమ్స్. సో ఈ లేటెన్సీ తగ్గటం, స్పీడ్స్ పెరగటం, ఈ 2 5Gకి సంబంధించినంత వరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత లిథియం అయాన్ బ్యాటరీ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్ గురించి ఇంతకుముందు లెక్చర్స్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక లిథియం అయాన్ బ్యాటరీ, దీని గురించి ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే అసలు యానోడ్లో ఏం జరుగుతుంది, క్యాథోడ్లో ఏం జరుగుతుంది, యానోడ్లో ఉన్న మెటీరియల్ ఏంటి, క్యాథోడ్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ కంట్రీస్ ప్రొడక్షన్లో ఏమున్నాయి, మన దేశం పరిస్థితి ఏమిటి. సరే, లిథియం అయాన్ బ్యాటరీస్ ఇలా ఉన్నప్పటికీ కూడా సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ మీద రీసెర్చ్ ఎందుకు జరుగుతుంది, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాగల 5 నిమిషాల పాటు. యానోడ్ అలాగే క్యాథోడ్, ఇక్కడ ఏం జరుగుతుంది, యానోడ్ క్యాథోడ్. యానోడ్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి ఇలా, అంటే మనం బ్యాటరీని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ యానోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా ట్రావెల్ అవుతాయి. ఇలా ట్రావెల్ అయ్యే క్రమంలో ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవటమే కదా ఎలక్ట్రిసిటీ అంటే. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ ఉపయోగించి అట్రాక్షన్ మోటార్ తిరుగుతుంది. అప్పుడు మీ బండి ముందుకెళ్తుంది. అదే కదా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పనిచేసేటువంటి విధానం. సరే, తర్వాత మళ్ళీ ఛార్జింగ్ చేస్తున్నాం అనుకోండి, ఎలక్ట్రాన్స్ రివర్స్లో మూవ్ అవుతాయి. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, యూజ్ చేసేటప్పుడు ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో మధ్యలో ఏముంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది, మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. తర్వాత మధ్యలో ఒక సెపరేటర్ ఉంటుంది. ప్రస్తుతం వీటిల్లో ఉపయోగించేటువంటి ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అనమాట. చాలాసార్లు, అంటే కొన్నిసార్లు, చాలాసార్లు కాదు, అప్పుడప్పుడు రేర్ కేసెస్లో ఈ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ మూలంగా బ్యాటరీలు బ్యాటరీల్లో మంటలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ లిక్విడ్ ఎలక్ట్రోలైట్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ డెండ్రైట్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. అంటే అనీవెన్ కరెంట్ ఉన్నప్పుడు డెండ్రైట్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. ఆ డెండ్రైట్ ఫార్మేషన్ ఏర్పడి ఆ డెండ్రైట్స్ ఇక్కడ యానోడ్ నుంచి క్యాథోడ్ దాకా స్ప్రెడ్ అయినప్పుడు షార్ట్ సర్క్యూటింగ్ అయ్యి హై కరెంట్ డెవలప్ అయ్యి సడన్గా అవి పేలిపోతున్నాయి, మంటలు వస్తున్నాయి. అది ఈ లిక్విడ్ ఎలక్ట్రోలైట్తో ఉన్నటువంటి ఇబ్బంది అనమాట. అది ఎప్పుడూ జరుగుతుందని కాదు. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్పానంటే తర్వాత నేను సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ రీసెర్చ్ గురించి చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతోంది, అసలు అది ఎందుకు జరుగుతుంది అని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పానమాట. సరే, ఇక్కడ యానోడ్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మనం బ్యాటరీని యూజ్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా ఫ్లో అవుతాయి. అదే కరెంట్, ట్రాక్షన్ మోటార్ తిరుగుతుంది. దాంతో అక్కడ వెహికల్ ముందుకెళ్తుంది, లేకపోతే మన మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. అర్థమైంది కదా. తర్వాత ఛార్జింగ్ పెట్టినప్పుడు రివర్స్లో ఫ్లో అవుతాయి అన్నమాట బ్యాటరీ ఛార్జ్ అయ్యేటప్పుడు. ఇది మెకానిజం. తర్వాత మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను, లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. కొన్ని రేర్ కేసెస్లో లిక్విడ్ ఎలక్ట్రోలైట్లో అనీవెన్ కరెంట్ మూలంగా డెండ్రైట్స్ ఫామ్ అవ్వటం వల్ల ఇక్కడ యానోడ్కి క్యాథోడ్కి షార్ట్ సర్క్యూటింగ్ జరుగుతుంది, హెవీ కరెంట్ ఫ్లో అవుతుంది. దాంతో ఒక్కొక్కసారి మంటలు వస్తాయి. ఇది రేర్ కేసెస్లో జరుగుతుంది. తర్వాత యానోడ్ దేంతో చేయబడింది, అలాగే క్యాథోడ్ దేంతో చేయబడింది, ఇక్కడ మీకు 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఒకటేంటంటే లిథియం ప్రధానమైంది.
లిథియం అయాన్స్. మనం బ్యాటరీని యూజ్ చేసేటప్పుడు యానోడ్ నుంచి క్యాథోడ్కి మూవ్ అవుతాయి. ఇవి లిథియం అయాన్స్ అన్నమాట. అవి అయాన్స్ ఎలా అయ్యాయి? ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకున్నాయి కాబట్టి అయాన్స్ అయిపోయాయి. ఎలక్ట్రాన్స్ ఏమో బయట ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా ఫ్లో అవుతాయి, అదే కరెంట్ అని చెప్పాను. సో ఇక్కడ మీకు ఈ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ద్వారా లిథియం అయాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్కి వస్తాయి. ఛార్జింగ్ చేశారనుకోండి, అవే లిథియం అయాన్స్ క్యాథోడ్ నుంచి యానోడ్కి ఫ్లో అవుతాయి అన్నమాట. అంటే లిథియం ప్రధానమైంది. తర్వాత మీరు ఇక్కడ యానోడ్ విషయానికి వస్తే గ్రాఫైట్. యానోడ్ అనేది గ్రాఫైట్తో చేయబడింది. కాపర్ ఫాయిల్ మీద గ్రాఫైట్ ఉంటుంది. ఇక లిథియం గురించి చెప్పాను. లిథియం అయాన్సే ప్రధానంగా మూవ్ అవుతాయి. వాటితో పాటుగా కోబాల్ట్. మీరు క్యాథోడ్ విషయానికి వస్తే మెయిన్ కోబాల్ట్ ఉంటుంది. కోబాల్ట్ ఏమిటి? ఇక్కడ ఓవర్ హీట్ అవ్వకుండా, ఈ బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వకుండా కోబాల్ట్ కాపాడుతుంది. ఇంకోటి ముఖ్యమైనది నికెల్ అన్నమాట. నికెల్ ఎంతైతే ఉంటుందో అది ఎనర్జీ డెన్సిటీని డిసైడ్ చేస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ కాకుండా ఎంత టైం వస్తుంది, ఒక్క ఛార్జింగ్కి ఎంత టైం వస్తుంది, ఎనర్జీ డెన్సిటీ ఎంత, అది డిసైడ్ చేసేది ఇక్కడ నికెల్ అనమాట. కాబట్టి మీకు ఏమేం కాంపోనెంట్స్ వచ్చాయి? లిథియం ప్రధానమైంది. లిథియం అయాన్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ గ్రాఫైట్, తర్వాత కాపర్, తర్వాత వీటితో పాటుగా మీకు ముఖ్యమైనవి ఏంటంటే నికెల్, కోబాల్ట్, మ్యాంగనీస్. అర్థమైంది కదా? మరి ఇవి ఎక్కడున్నాయి ప్రపంచంలో? మన దేశం విషయానికి వస్తే లిథియం జీరో. మనమంతా కూడా ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వటమే. ఈ మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్లో రియాసీ డిస్ట్రిక్ట్లో లిథియం రిజర్వ్స్ని కనుగొన్నారు. తొందరగా అందుబాటులోకి వస్తే బాగుంటుంది కదా. తర్వాత గ్రాఫైట్, మన దేశం షేర్ ప్రపంచంలో కేవలం 3%. అలాగే ఇక్కడ చూడండి, లిథియంలో ఏబీసీ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రిజర్వ్స్ ఉన్న ఏబీసీ. తర్వాత అర్జెంటీనా, బొలీవియా, చిలీ, దాన్ని ఏబీసీ ట్రయాంగిల్ అంటారు, సౌత్ అమెరికాలో ఉంది. తర్వాత లిథియం ఆస్ట్రేలియా టాప్ ప్రొడ్యూసర్ అనమాట. గ్రాఫైట్ చైనా, కోబాల్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దాదాపు 3/2 అక్కడి నుంచే వస్తుంది. మ్యాంగనీస్ చాలా కంట్రీస్లో స్ప్రెడ్ అయ్యింది, 1/3 సౌత్ ఆఫ్రికా. నికెల్ 1/3 ఇండోనేషియా. ఇక మన దేశం విషయానికి వస్తే మనకి లిథియం లేదు, తర్వాత కోబాల్ట్ లేదు, నికెల్ లేదు. నికెల్ అనేది మీకు ప్రముఖంగా చెప్పాను, ఎనర్జీ డెన్సిటీ నికెల్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కోబాల్ట్, అది బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఇవి మన దేశంలో లేవు, మిగతావి కూడా ఎక్కువ లేవు. సో మనం ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. దీన్ని గమనించే మన దేశం ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలతో ఒక జాయింట్ అండర్టేకింగ్స్ చేస్తోంది ఇప్పుడు. ఎందుకంటే రాబోయే కాలంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. లిథియం కావచ్చు, గ్రాఫైట్ కావచ్చు, కోబాల్ట్ కావచ్చు, నికెల్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు. సరే, చివరి ప్రశ్న. ఇంతకుముందు మీకు ఈ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ మూలంగా డెండ్రైట్ ఫార్మేషన్ అవుతుంది, రేర్ కేసెస్లో అది పేలిపోతుంది, మంటలు వస్తున్నాయి అని చెప్పాను కదా. ఇక దాన్ని ప్రివెంట్ చేయటానికి, అలాగే ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ టైం రావటానికి, దాన్ని ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అంటాం. సో ఎనర్జీ డెన్సిటీని పెంచడానికి, అలాగే ఇలాంటి రేర్ కేసెస్లో వచ్చేటువంటి మంటలు రాకుండా ఉండటానికి ఇప్పుడు సాలిడ్ ఎలక్ట్రోలైట్స్, లిక్విడ్ ఎలక్ట్రోలైట్స్ బదులుగా సాలిడ్ ఎలక్ట్రోలైట్స్ మీద రీసెర్చ్ జరుగుతోంది. ఈ మధ్య LAGP, LLZO ఆ పేర్లు వార్తల్లో ఉన్నాయి. ఇవి సాలిడ్ ఎలక్ట్రోలైట్కి ఉదాహరణలని గుర్తుపెట్టుకోండి. సో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, అక్కడ సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది, లిక్విడ్ బదులుగా. 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ వస్తుంది, రెండోది ఏంటంటే అది ఫ్లేమబుల్ కాదు, మంటలు రావు. అర్థమైంది కదా. సో ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలను ఇక్కడితో ముగిద్దాం. రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్తో కలుద్దాం. నమస్తే.